a part of NDA. నేనేం అడుగుతున్నా అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీది. సో మీకు స్వచ్ఛ భారత్ నిధులు రాలేదా ఢిల్లీకి? వచ్చాయా రాలేదా? సున్నా వచ్చాయా? అంటే ఎవరు ఒకవేళ సార్ నేను అదే చెప్పాను. ఇప్పుడు స్వచ్ఛ భారత్ నిధులు ఒక్క మాట, స్వచ్ఛ భారత్ నిధులు అన్ని రాష్ట్రాలకి వాటి షేర్ వస్తుంది, రాకుండా ఆపడం కాబట్టి అడిగే అది మీరు చెప్తారు కానీ ఒక్క నిమిషం మహేష్ గారు నోట్ చేసుకోండి ప్లీజ్. లెట్ హిమ్ హావ్ ఎ పెన్ అండ్ పేపర్ అండ్ నోట్ ఇట్ డౌన్. స్వచ్ఛ భారత్ నిధులు వచ్చాయా రాలేదా? రాకపోతే మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు అడగలేదు? ఎందుకు అడగలేదు? రాకపోతే వస్తే ఏం చేశారు ఆ డబ్బులు? దట్స్ మై వన్ క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే యమున గురించి ఆయన మాట్లాడారు, కపుల్ ఆఫ్ థింగ్స్ ఆయన మాట్లాడి నేను నోట్ చేసుకుని ఇప్పుడు మాట్లాడుతున్నా. సార్ యమునని పాయిజన్ చేశారని చెప్పి ఎవరు చెప్పారు? విషం కలిపారని ఎవరు చెప్పారు? మేము చెప్పామా? బీజేపీ చెప్పిందా? ఎవరు చెప్పారు? అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్పారు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆ మాట? 10 సంవత్సరాల నుంచి మీరు అక్కడ అధికారంలో ఉన్నారు. ఒకవేళ గనక ప్రక్షాళన చేయలేకపోతే నిజంగా కూడా అది కేంద్ర ప్రాజెక్టే అయితే మీరు కేంద్రం మీద ఏం ఒత్తిడి తీసుకొచ్చారని అడుగుతున్నా నేను. ఏం ఒత్తిడి తీసుకొచ్చారు మీరు కేంద్రం మీద? సెకండ్ సార్ ఇంకో విషయం ఏంటంటే సామాన్యుల రాజకీయం అని అన్నారు ఆయన. సామాన్యుల రాజకీయాల్లో మనకు శీష్ మహల్లు కనపడతాయా సార్? ఇక్కడ కట్టాడు ఆంధ్రప్రదేశ్లో మహానుభావుడు 600 కోట్లు పెట్టి, ఆయన అక్కడ ఢిల్లీలో కట్టాడు. ఏంటి సార్ ఇది శీష్ మహల్? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. ఐ థింక్ యూ హావ్ టు లెర్న్ ద డీసెన్సీ టు బి ఇన్ ఎ డిబేట్. ఒకళ్ళ అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను ప్రతి ఒక్కటి నోట్ చేసుకున్నా. కార్పొరేట్ పార్టీ అది ఎంపీ అవ్వాలంటే 200 ఆగండి ఆగండి ఆగండి. మీకు తెలీదా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు? నేను అదే చెప్తున్నా. యూ హోల్డ్ ఆన్ సార్. సార్ వినండి, మేము మధ్యతరగతి వాళ్ళని. మహేష్ గారు ఆగండి కొంచెం. మీరు కొంచెం పక్క వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆగడం నేర్చుకోవాలి. నోట్ చేసుకున్నా, మీరు మాట్లాడుతున్నారు నోట్ చేసుకున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, పక్కన పెన్ను పేపర్ పెట్టుకొని నోట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు టైం ఇస్తాను, మీరు చెప్తారు కానీ సార్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఉద్యోగ కల్పన జరగలేదు సార్. నేను ఇందాకనే చెప్పాను మీకు, వైద్యం ఇచ్చేసాం, ఉచితంగా విద్య ఇచ్చేసాం కాదు, అక్కడ ఉద్యోగ కల్పన జరగలేదు, అది వాస్తవం. దాంతో పాటుగా ఏం జరిగిందంటే ఈ కోఆర్డినేషన్ ప్రాబ్లం. ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ కోట్ చేస్తున్నారు. ఏమంటున్నారు? మాకు యమునకి వాళ్ళు ఇవ్వలేదు, లేకపోతే సెంట్రల్ ప్రాజెక్ట్ వాళ్ళు చేయలేదు, ఇంకో దగ్గర ఇంకో ప్రాబ్లం. దెర్ ఈస్ ఎ సీరియస్ కోఆర్డినేషన్ ప్రాబ్లం బిట్వీన్ ది సెంటర్ అండ్ ది స్టేట్. సార్ నేను విషయం చెప్తాను సార్, బెంగాల్ ఉంది, నేను లెట్స్ టాక్ నంబర్స్. బెంగాల్ ఉంది, బెంగాల్లో ఏం బీజేపీ సర్కార్ లేదే, ఎన్డీఏ సర్కార్ లేదే అక్కడ. కానీ అక్కడ ఏం రాష్ట్రానికి ఏం జరగట్లేదా? లేకపోతే వేరే రాష్ట్రాలకు ఏం జరగట్లేదా? ఎంతో ఇప్పుడు కంప్లీట్ గా యూ కాంట్ త్రో ద బ్లేమ్ ఆన్ ది సెంట్రల్ గవర్నమెంట్. నేను ఏమంటున్నా అంటే ఇవాళ ముస్లిమ్స్ పాపులేషన్ గురించి మాట్లాడారు ఆయన. జై శ్రీరామ్ అన్నారు, జై శ్రీరామ్ అన్నారు. మేము వెళ్ళాం సార్ క్యాంపెయిన్ కి, మేము ఎవరైనా జై శ్రీరామ్ అనలేదే. మేము వీ స్పోక్ అబౌట్ ఎన్డీఏ, మేము ఒకటే అన్నాం, ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని అనడానికి కూడా మాకు కారణం ఒకటే. ఎందుకంటే దేశ రాజధాని బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ ఢిల్లీని, యూఆర్ టాకింగ్ అబౌట్ ఢిల్లీ ఆర్ కంట్రీ క్యాపిటల్ సార్. బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ ఢిల్లీని దిగజార్చింది ఎవరు? వీళ్ళు కదా దిగజార్చింది. సో దాన్ని బిల్డ్ చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద లేదా? బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ ఢిల్లీ సార్. మీరు చెప్పండి సార్, ఇవాళ ఢిల్లీ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? హైయెస్ట్ పొల్యూటెడ్ సిటీ. ఇవాళ ఢిల్లీ అంటే ఏం గుర్తొస్తుంది? హైయెస్ట్ పొల్యూటెడ్ సిటీ సార్. ఎయిర్ పొల్యూషన్ ఒకటే కాదు, అక్కడ పొలిటికల్ పొల్యూషన్ కూడా జరిగింది. దట్స్ అ ఫ్యాక్ట్. ఇవన్నీ ఒకటి చెప్తున్నా వాళ్ళకి, ఇప్పటికైనా సరే వాళ్ళు మేమేదో ఏమంటారంటే కరప్షన్ కి అగేన్స్ట్ గా పుట్టాము, వీళ్ళు ఎవరు శుద్ధపూసలు కాదు అంటే నేను ఒకటే చెప్తున్నా. మీరు కనుక ఇఫ్ యూ హావ్ టు కంటిన్యూ సార్, హోల్డ్ ఆన్ సార్, సార్ కొంచెం వినండి. నేను అదే మాట్లాడుతున్నా, వినాలి. ఫారెన్ కరప్షన్ ప్రొటెక్షన్ యాక్ట్ చెప్తే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అసలు మీరు నాకు తెలిసి సార్ నెక్స్ట్ టైం మీరు వచ్చి కొంచెం ప్రిపేర్ అయ్యండి. ఏమనుకోమాకండి మహేష్ గారు. ఇవాళ మనం మాట్లాడుతున్నది ఢిల్లీ ఎలక్షన్స్ మీద. నేను మొత్తం ప్రిపేర్ అయ్యి ఢిల్లీలో ఏం ప్రాబ్లమ్స్ చెప్పా, ఢిల్లీలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? అసలు ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఒకటే క్వశ్చన్, స్వచ్ఛ భారత్ కింద నిధులు వచ్చాయా లేదా చెప్పండి నాకు. స్వచ్ఛ భారత్ కింద నిధులు వచ్చాయా లేదా చెప్పండి మీరు. స్వచ్ఛ భారత్ కింద నిధులు వచ్చాయా లేదా చెప్పండి సార్. నేనైతే తీర్చుకోలేను. 2019 తర్వాత జరిగిన పరిణామాలు చంద్రబాబు నాయుడు సార్ మీరు టర్న్ అవ్వడం కాదు, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. అడిగిన ప్రశ్న సార్, స్వచ్ఛ భారత్ కింద నిధులు వచ్చాయా లేదా సార్? నాకు నా దేశ క్యాపిటల్ ఇంపార్టెంట్ సార్. ఐ థింక్ యు ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద టాపిక్. మీకు నేను ఒకటే చెప్తున్నా, స్వచ్ఛ భారత్ కింద మీకు నిధులు వచ్చాయా లేదా? నిధులు వచ్చాయా లేదా? ఈ కేసు ఉంది, దాని గురించి మాట్లాడండి సార్. నేను ఇక్కడ దేనికి కూర్చున్నా సార్. ఐ హోప్ హి కమ్స్ ప్రిపేర్డ్ నెక్స్ట్ టైం సార్. ఇవాళ మమ్మల్ని పిలిచింది ఢిల్లీ దంగల్ మీద,
పైన చూడండి, మీరు ఇండియా చూడండి, ఇండియా ఢిల్లీ దంగల్. దాన్ని చదవండి. ఐ థింక్ మీకు టాపిక్ ఆఫ్ ద డిస్కషన్ తెలీదా మహేష్ గారు? రైట్ ఇప్పుడు చెప్పండి మహేష్ గారు, ఆవిడ అడిగిన ప్రశ్నలకు చెప్పండి. అడిగిన ప్రశ్నలకు సమాధానం ఆవిడ లేకుండా ఆవిడ- తిప్పి తిప్పి మాట్లాడతారు సార్. జగన్మోహన్ రెడ్డిని వదిలేసి కాసేపు కాదు, జగన్మోహన్ రెడ్డిని వదిలేసి కాసేపు ఆవిడ అడిగిన సార్ ప్రశ్న జగన్మోహన్ రెడ్డిని వదిలేదు, జగన్మోహన్ రెడ్డిని ఆహా,